ప్రముఖ నాయకులు ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయన కోలుకుంటున్నారని కుమారుడు ముద్రగడ గిరిబాబు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిన చొరవ, అందించిన మద్దతు ఎంతో గొప్పదని గిరిబాబు భావోద్వేగంతో తెలిపారు. నిరంతరం వైద్యులతో మాట్లాడుతూ తమ కుటుంబానికి అండగా నిలిచిన జగన్ గారికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. పద్మనాభం గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ ఆపద సమయంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి గిరిబాబు ధన్యవాదాలు తెలియజేశారు. మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా అమెరికా నుంచి వచ్చిన దత్తాత్రేయ గారు కూడా నాన్నగారి విషయంలో ట్రీట్మెంట్ కూడా ఆయన కూడా సహకరిస్తున్నారండి. ప్రతిరోజు ఎలా ఉంది ఏంటి అనేది పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుంటూ మా కుటుంబానికి అండగా నిలబడుతూ చేస్తున్న ఈ ప్రత్యేకమైన సాయం మేం కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ మర్చిపోమండి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. అంటే నాన్నగారితో పాటు ఎంతోమంది పేషెంట్లు ఐసీయూలో ఉండడం జరిగింది. వారందరూ కూడా ఇన్ఫెక్షన్కి భయపడి ఎవరిని రానివ్వట్లేదండి. జగన్ గారు వస్తున్నారని తెలిసినప్పుడు స్వయంగా ఫోన్ చేసి, సార్ నాన్నగారు కోలుకుంటున్నారు, నాన్నగారికి ఈ విషయం నేను ఐసీయూలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా మనమే వెళ్దాం అని ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కన్వే చేసి, ఈరోజు దయచేసి రావద్దు సార్, ఆయన కోలుకున్నాక నాన్నగారిని తీసుకుని మీ దగ్గరికి వస్తాం, లేదా మీరే కిల్లంపొడి వద్దురిగానే నేను చెప్పడం జరిగిందండి. ప్రజలందరూ కూడా తొందరలోనే ఆయన కోలుకొని ఇంటికి వస్తారు, అప్పుడు మీరే స్వయంగా ఆయన చూసుకుందరు, కానీ దయచేసి ఎవరో కూడా ఇక్కడ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మిగతా పేషెంట్లకి కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, ఇబ్బంది లేకుండా మనం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ అధినేత అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.